హలో, దిస్ ఈస్ డాక్టర్ మాధవి లత. మేము ఈరోజు మా హాస్పిటల్లో చేసిన సర్జరీ వచ్చి బార్థలిన్స్ సిస్ట్ ఎక్సిషన్ అనమాట. అంటే కింద యోని మార్గంలో కింద పక్కన ఒక పెద్ద సిస్ట్ వచ్చేసింది తనకి. ఎన్నో రోజులుగా అంటే 3 to 4 yearsగా తను దాని గురించి సఫర్ అవుతూనే ఉంది. అంటే ముందు కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా అట్లా వచ్చి ఇంజెక్షన్ ద్వారా తీసేయించుకోవడము, అట్లా ఒక 2-3 times ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా రిలీఫ్ లేదు. ఇంక ఇది ఎలా కంటిన్యూ అవుతుందని మళ్ళీ వెళ్దాము డాక్టర్ దగ్గరికి అనుకుంటూ అది అలా తను నెగ్లెక్ట్ చేసేసింది. నెగ్లెక్ట్ చేసే వరకు ఇది ఆల్మోస్ట్ ఇంత సైజ్ 8 to 10 centimeters సైజ్ వచ్చేసి ఇప్పుడు ఇంకా కింద అన్నిటికీ డిఫికల్టీ అవుతుంది, యూరిన్ వెళ్ళాలన్నా డిఫికల్టీ అవుతుంది, వాకింగ్ డిఫికల్టీ అవుతుంది, మీరు నాకు తీసేయండి మేడం అనుకుంటూ వచ్చింది. ఈ రోజు మేము ఆ కేసు అనమాట మొత్తం ఇంకా మళ్ళీ డ్రైనేజ్ లాగా చేసిన ఏ ప్రొసీజర్ చేసినా ఇంకా సెట్ అవ్వదని మొత్తం సిస్ట్ ఎక్సిజన్ చేసాము. ఆల్మోస్ట్ 1.5 hour అట్లా పట్టింది సర్జరీ. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది ఒక గ్లాండ్ అనేది కింద ఉంటుంది, బార్థలిన్స్ గ్లాండ్. అది మనకి సెక్షువల్ యాక్ట్ అప్పుడు లూబ్రికేషన్ కోసం ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అవుతుంటుంది. సో అలాంటప్పుడు ఏదైనా డ్యూరింగ్ సెక్షువల్ యాక్ట్ కానీ మెన్స్ట్రుయేషన్ అప్పుడు కానీ కింద ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే కనుక ఆ ఇన్ఫెక్షన్ అనేది పర్సిస్టెంట్గా ఒకసారి కంప్లీట్ ట్రీట్మెంట్ అవ్వకపోతే పర్సిస్టెంట్గా లోపల కొద్దిగా ఇన్ఫెక్షన్ అలా ఉండిపోవడం కానీ ఆ గ్లాండ్ లోంచి చిన్న డక్ట్ అనేది ఉంటుంది, చిన్న ఒక నాళం ద్వారా బయటికి ఫ్లూయిడ్ రిలీజ్ అవుతుంది. అది మనకి లూబ్రికేషన్ లో హెల్ప్ అవుతుంది సెక్షువల్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. ఆ డక్ట్ బ్లాక్ అవ్వడం వల్ల దాని నుంచి వచ్చే సెక్రీషన్స్ అన్ని దానిలో ఉండిపోయి కొద్దిగా సెక్రీషన్స్ అన్ని ఉండిపోయి ఆ చిన్న గ్లాండ్ ఇంత లోపల అంటే మనకి చెయ్యికి తగలకుండా నార్మల్ గా అందరికి ఉండే గ్లాండ్ లో ఇవన్నీ సెక్రీషన్స్ అన్ని ఉండిపోయే వరకు అది కొద్దిగా పెరుగుతూ తనకి 3 to 4 years టైంలో ఇంత పెద్ద సైజ్ అయిపోయింది అనమాట. కానీ ఎన్నిసార్లు అంటే 2-3 times చూపించుకొని తగ్గలేదు కదా అని ఇంకా తను నెగ్లెక్ట్ చేసేసి చూపించుకోకపోయే వరకు ఇది ఇంత పెద్ద ప్రాబ్లం అయిపోయింది. యూజువల్ గా ప్రైవేట్ పార్ట్స్ లో ఏదన్నా ప్రాబ్లం ఉండే వరకు చాలా మంది ఫీమేల్స్ ఇలాగే ముందుకి రారు, చూపించుకోరు అని నేను దీని గురించి చెప్తున్నాను. డెఫినెట్లీ ఏదైనా ప్రాబ్లం ఇలాంటిది ఉంటే డూ కంఫర్ట్ చెకప్, కరెక్ట్ టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి పెద్ద కాంలో కరెక్ట్ ట్రీట్మెంట్. ఇంకా యాబ్సెస్ ప్రివెన్షన్ అక్కడంతా కొంచెం హైజీన్ మెయింటైన్ చేసుకోవడము, కరెక్ట్ గా వాటర్ తో వాష్ చేసుకోవడము, ఆఫ్టర్ సెక్షువల్ యాక్ట్ వాష్ చేసుకోవడము, హైజీనిక్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేస్తే ఇలాంటివి రాకుండా ఉంటాయి. వచ్చినా కూడా వాటికి కంప్లీట్ గా ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి డూ కంఫర్ట్ టైమ్లీ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.